కౌశిక్ మన గ్రీష్మ ఒకళ్ళ మీద పగతో ఉందంట. ఎవడి మీద? వీరబాబు గడి మీద, షరీఫ్ గడి మీద కాదు, ఏఎన్ఆర్ మీద. రాగాజురుడై గ్రీష్మకి ఇచ్చి పెళ్లి చేయలేదని తను అలిగిద్దా? కబాబ్ చెప్పు. కాదు మరెందుకు? కబాబ్ చెప్పు. చూడు, చూపించు. లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరబాబు. గోల గ్రీష్మ. మీరందరూ బాగానే ఉన్నారు కదా? నువ్వు బను మొక్కల బానే ఉన్నావుగా. నీకేమైంది? నాకేమయ్యిందా? చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోతే అయ్యో చిన్న పంచర్ షాప్ పెట్టుకుని అయ్యో అల్లారు ముద్దుగా నన్ను చూస్తూ ఉండేది మా మేనత్త. అలా సంతోషంగా సాగిపోతున్న మా జీవితంలోకి గుడ్లూరు జమీందారైన దళపతి రాజు వచ్చి మా అత్త పంచర్ వేసిందన్న కనీస విశ్వాసం కూడా లేకుండా తన జీవితాన్నే చేశాడు. అంటే ఏం చేశాడు? సెన్సర్. అవమాన భారం తట్టుకోలేక మా మేనత్త జీడిపప్పు ఉప్మాలో గన్నేరు పప్పు తిని చచ్చిపోయింది. అయ్యో. పోతూ మా అత్త ఆ వంశాన్ని నువ్వే నాశనం చేయాలని నా దగ్గర మాట తీసుకొని చచ్చిపోయింది. ఆ పగతో ప్రతీకారంతో పెరిగి పెద్దయ్యి వాడింటికి వెళ్ళాను. వాడు అప్పటికే కాలం చెల్లాడని, వాడికి 2 కుమారులని తెలిసింది. ఆ వంశాన్ని ఎలా అయినా ఈ చేతులతో నాశనం చేయాలనే ఇక్కడికొచ్చాను. ఈ చేతులతో నాశనం చేస్తాను. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. ఏదో పొరపాటున చూసుకోకుండా గుద్దేశా. పర్వాలేదు, నేను చూసుకునే గుద్దాను. మీ మాటల్లోని ఆత్మర్యం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఆడపిల్లను ఇంతకన్నా ఎలా చెప్పగలను? అద్యపుడ్యో తెలియదు ఆ పసి వరుసలో అలజడి రేపు అల్లకల్లో వచ్చేసి గుడ్డిచ్చి మురికిచ్చి అలా వెళ్ళిపోతావి. చెప్పు, ఎందుకు అలా చేశావు? మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళిపోతాను? రేపు ఇదే చోట్లో ఇదే సమయానికి వస్తారుగా. మరువనుక ఏమిటిది? అలజడి రేగిపోతుంది. ఎప్పుడు లేని ఈ ఫీలింగ్ ఏంటి కొత్తగా ఉంటుంది. ఫీలింగ్ ఈ విషయం మా అన్నయ్యతో చెప్పి ఈ పడ్డదాన్ని ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలి. అన్నయ్య అన్నయ్య కృష్ణ, ఏమిటి కృష్ణ అర్ధరాత్రి మధ్యలదారు ఏదో కాలిన పిల్లిలాగా అలా గెంతుతావే? నేనొక అబ్బాయిని ముందు ఆ డాన్స్ లాపి వచ్చిన పనేంటో చెప్పు కృష్ణ. అద్దయ్య, నేనొక అబ్బాయిని మనసారా ప్రేమిస్తున్నాను అద్దయ్య. కృష్ణ ఇలారా అద్దయ్య, ఇలారా అద్దయ్య రమ్మంటుంటే. చిన్నప్పటి నుండి నిన్ను అల్లారుముద్దుగా పెంచానే, ఈ చేతులతో నీకు ఈ చేతులతో నీకు గోరుముద్దలు తినిపించానే, నీ ప్రేమని ఎలా కాదంటాను అనుకున్నావు కృష్ణ? అద్దయ్య, తమ్ముడు అన్నయ్య, తమ్ముడు 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 అద్దయ్య, ఇప్పటికే పొద్దుపోయింది, వెళ్ళి పడుకో. రేపు మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే అద్దయ్య. ఇదిగో అమ్మాయి, ఎవరు నీవు? ఈ సమయంలో నీవేం చేస్తున్నావు చెప్పు. చెప్పమంటారు? చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచిన మా అత్తే డబ్బు కోసం మా నెల్లు శ్రీనికి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తుందని చెప్పమంటారా? ఆ పెళ్లి నాకు ఇష్టం లేకుండా చేసుకుంటున్నందుకు నేను ఇక్కడికి చచ్చిపోవడానికి వచ్చానని చెప్పమంటారా? ఇక నాకు చావే శరణ్యం.
నచ్చని సంబంధం చేసినంత మాత్రాన చచ్చిపోతారా ఎవరైనా? చెప్పమ్మాయి చెప్పు. మీరే చెప్పండి. తూటాలు లేని తుపాకీని చేసుకొని నేనే సుఖపడతాను. బాణాలు లేని విల్లును చేసుకొని నేనే బాగుపడతాను. ఇక నాకు చావే శరణ్యం. నేను చచ్చిపోతాను. నన్ను ఆపకండి. ఇదిగో అమ్మాయి, ఇదిగో అమ్మాయి, నా మాట విను. నా మాట వినమ్మా. ఏ అధికారంతో మీరు నన్ను కొట్టారు? మీరు నాకు ఏమవుతారని నన్ను తాకారు. ఏ అధికారంతో కొట్టానా? ఏ అవసరం ఉందని కొట్టానా? నా కాబోయే పట్టపు మనిషికి ఏం కాకూడదని కొట్టాను. నేను చేసుకోబోయే శ్రీమతికి ఏం కాకూడదని కొట్టాను. నా ఇంటి దీపం పచ్చగా ఉండాలని కొట్టాను. తప్పంటావా? అంటే నా బ్రెడ్ వెళ్ళి జాములో పడిందా? నీ బ్రెడ్ వెళ్ళి జాములో పడినా, గొడ్డెళ్ళి వాములో పడినా నేను నిన్ను పెళ్లి చేసుకుందామను. ఏమంటావు? దేవుడే వచ్చి వరమిస్తానంటే ఏ ఆడపిల్ల మాత్రం కాదంటుంది. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, బంగారం పొంగే సింగారం చూసే నవలకం. అంతేనా? ఏమన్నా చేద్దామంటే నేను షరీఫ్ను కాదే. షరీఫ్ను కాదే. 10 రోజులు జరిగిన తర్వాత అదే తమ్ముడితో మళ్ళీ అదే పాప. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. రాధ, కృష్ణ, రాధ, కృష్ణ, మన పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకుంటాడు రాధ. ఇక ఈ ప్రపంచంలో మనల్ని ఎవరు విడదీయలేరు రాధ. మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి కదా, వెళ్దాం. మర్చిపోయారు. అన్నయ్యకి చెప్తారన్నారు కదా. అన్నయ్య, ఏమిటి కృష్ణ? మీ మరదల పిల్లని తీసుకొచ్చారు చూడండి అన్నయ్య. అలాగే కృష్ణ. ఏమిటి కృష్ణ, మరదలు చూపిస్తానని కొండలు గుట్టలు చూపిస్తున్నావు? అన్నయ్య చూడరాదు ఒకసారి. తమ్ముడు, అన్నయ్య, నీ వాతనను ప్రేమించినది. అవునన్నయ్య. రాధ మీకు ముద్దే పరిచయం ఉంది. అయ్యో పిచ్చి తమ్ముడు, ఉండే పరిచయం ఏమిట్రా? తననే కదా నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నది. అన్నయ్య, ఏ రాధ, అన్నయ్య చెప్తుంది నిజమేరా? అన్నకి తెలియకుండా తమ్ముడిని, తమ్ముడికి తెలియకుండా అన్నని అలించి మగిలించావా రాక్షసి? ఇలాంటి పాపం చేయడానికి నీకు మనసు ఒప్పింది అత్త రాక్షసి. తమ్ముడు, అన్నయ్య, ఆవేశపడకురా. అది మనని బండికి కట్టిన ఎడ్లలాగా, ఒక ఫోన్ లోని సిమ్ము లాగా పీల్చి పిప్పి చేసిందిరా తమ్ముడు. ఆవేశపడితే మన పంచలు పంచైపోతాయి తప్ప మనకు ఒరిగేదేమీ లేదురా. ఎంచేత మనం ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవడమే సరైన నిర్ణయం. అన్నయ్య, తమ్ముడు, ఒక బిడ్డ మీద 2 పిల్లలు వర్కౌట్ అవుతుంది అంటారా? ఈ మధ్య అందరూ డబుల్ కాటు పెట్టే తీసుకుంటున్నారు తమ్ముడు. మరి తప్పే లేదు. అన్నయ్య, దానికి ఈ పాడు సమాజం ఒప్పుకుంటుందంటావా? పాడు సమాజంతో నాకు పని లేదు, నేను ఒప్పుకుంటాను. చూసావా తమ్ముడు, బై 1 గెట్ 1 వస్తే చాలా చక్కగా తీసుకునేటట్టుంది. 3 ముళ్ళు ఎవడేస్తాడు చెప్పు ఫస్ట్. చెరుకు ముడి వెయ్యండి. మరి 3వ ముడి ఎవడేస్తాడు? నేను వేసుకుంటాను. అంతేనట్టావా? అంతే. అన్నయ్య, చిన్నప్పటి నుండి నిన్ను అల్లారు ముద్దుగా పెంచానే, ఆ ముడేదో నువ్వే వేయు. అలాగే అన్నయ్య. మొదట నేనే వేస్తున్నాను ముడి. అన్నయ్య, తమ్ముడు, పెళ్ళంటే మరి చెరొక ముడేసి మేనేజ్ చేసావు, మరి ఆ తర్వాత కట్టం. తమ్ముడు, అన్నయ్య, చిన్నప్పటి నుండి నిన్ను అల్లారు ముద్దుగా పెంచాను, అన్నిటిలో నిన్నే ముందు పంపాను. ఈ ఘట్టానికి నా అడ్డం ఎందుకు తమ్ముడు? అది కూడా నీవే. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, 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 తడవాల్సింది ఇక్కడ కాదు తమ్ముడు, అక్కడ. నన్ను ఆశీర్వదించన్నయ్య. ఇది ముందే చెప్పాలి కదా తమ్ముడు. అన్నయ్య, ఇందాక నుంచి చెప్పలేదంటున్నావు కానీ నువ్వు పక్కకెళ్ళడం లేదు అన్నయ్య. శోభరానికి రాధా,
చెప్పు రాధా. నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. నీ ఆస్తి మొత్తం రాయించుకొని మనల్ని నడి రోడ్డు మీద నించోబెట్టాలనుకుంటున్నాడు కృష్ణ మీ అన్నయ్య. ఏమిట్రా నువ్వు మాట్లాడుతుంది నిజమేనా? అవును, పచ్చి నిజం. నా మీద ప్రేమ నీకు ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం కృష్ణ, అంతే నిజం. రాధా, మామూలుగా అయితే నేను డబ్బేవాడి కాదు. నీ మీద ప్రేమట్టున్నావు కాబట్టి డబ్బకి తప్పటం లేదు. అయినా మా అన్నయ్య రాస్కెల్ అంత నీచాన్ని కొనిగట్టాడా? ఆస్తి కోసం సొంత తమ్ముడినే మోసం చేస్తావా? ఆ రాస్కెల్ ఇప్పుడే ముప్పు తిప్పులు పెట్టి 3 చెరువుల నీళ్ళు కాగించి మట్టి కనిపిస్తాను. ఏం చేస్తావు? మట్టి కనిపిస్తాను. ఏం చేస్తావు? మట్టి కనిపిస్తాను. కత్తి తీసుకుని వచ్చి అన్నయ్యని చంపేస్తా. ఏమిటి రాదా ఇలా వచ్చావు? నీ తమ్ముడు నువ్వనుకుంటున్నంత అమాయకుడు కాదు. 2 నిమిషాల్లో నేను ఊరికొచ్చావంటే మా తమ్ముడి ప్రతాపం అర్థమైంది. అయ్యో గోపి, నేను మాట్లాడుతుంది దాని గురించి కాదు. నీ ఆస్తి మొత్తం రాయించుకొని నిన్ను నడి రోడ్డు మీద నించోబెట్టాలన్నదే మీ తమ్ముడి కాంక్ష. రాస్కెల్, వాడికి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? చిన్నప్పటి నుండి ఎంతో అల్లారు ముద్దుగా పెంచానే. రానివ్వు, వస్తే వాడి సంగతి చెప్తాను. అడ్డు తప్పుకో. అన్నయ్య, ఏమిటి నువ్వు చేసిన పని? సొంత తమ్ముడే మోసం చేయడానికి నీకు సిగ్గనిపించట్లేదా? ఏరా తమ్ముడు, ఇన్నాళ్ళు నీ అమాయకత్వం అనుకున్నానే, ఇప్పుడు నాపై దండ విసరడానికి నీకు ఎంత గుండెలరా? అమాయకుడిని చేసి నా ఆస్తి మొత్తం దొబ్బేలా చూసావే. అమ్మయ్యా, ఇప్పటికీ మా అత్త కోరిక నెరవేరింది. నేనొచ్చిన పని అయిపోయింది. చావండి. ఒక ఆడదారి చేతిలో అమాయకంగా ఇద్దరు మోసపోయా అన్నయ్య. ఈ ముందే చెప్పాలి కదా తమ్ముడు, చెప్పనే లేదే. అత్తయ్య, తమ్ముడు, అత్తయ్య, తమ్ముడు, తమ్ముడు, అత్తయ్య, తమ్ముడు. వీరబాబు, స్కిట్ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ ఎలా ఉంది స్కిట్?